నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆయన తెలంగాణ యాక్టివిస్ట్, సమస్యలపై నిలదీసే జర్నలిస్ట్. జై తెలంగాణ అంటూ మన సంస్కృతిని ఇప్పటికీ చాటుతున్న సీఈఓ ఎవరో కాదు, ఆయనే ఆస్కాని మారుతి సాగర్ సార్. ఇవాల్టి మన గెస్ట్. రీసెంట్ గా తెలంగాణ మీడియా అక్రిడేషన్ కార్డుల సభ్యులో, అక్రిడేషన్ కమిటీలో ఒక సభ్యులుగా చేరారు. వారికి కంగ్రాట్స్ చెప్తూ ఇవాళ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. సార్, మీరు ఒక సభ్యులుగా ఉండటం మాకైతే నిజంగా, ఎందుకంటే మునుపటి చాలా ఏళ్ల దశాబ్దాల పరిచయం మీతో నాకు. మీరు ఒక మెంబర్గా సెలెక్ట్ అయినందుకు మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, ఫస్ట్ క్వశ్చన్, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో అక్రిడేషన్ కార్డ్స్ మీరు కూకటి వేళ్లతో సహా వాటిని ఎట్లా సెలెక్ట్ చేసిండ్రు, ఏంది కర్త కర్మ క్రియ లెక్క మీ టీం అనేది ఉంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఇస్తున్న అక్రిడేషన్ కార్డులకి, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులకి వ్యత్యాసం ఉంది అంటే ఏ కోణాల్లో ఉంది, అసలు ఆ వ్యత్యాసం అవసరమా? ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టు ఒక ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు 13 ఏళ్ల పాటు ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వ్యక్తులు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు ఒక ట్యాగ్ లైన్, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకొని వాళ్లకు మనం అండగా నిలబడాలనే ఒక సత్సంకల్పంతో ఆ రోజు కలిసొచ్చిన అన్ని శ్రేణులను కలుపుకొని ముందుకు పోతున్న సమయంలో జర్నలిస్టులుగా మనవంతు బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంను అల్లనారాయణ గారి నేతృత్వంలో ఆ రోజు స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా మనందరం వేదికను పంచుకున్నాం, నిలబడ్డాం. ప్రతి సందర్భంలో కూడా, అంటే ఎక్కడ నిశ్శబ్దం ఉన్నా కూడా దాన్ని బద్దలు కొట్టడానికి మాత్రం ముందుగా జర్నలిస్టుగా మనం ముందు వరుసలో ఉన్నాం. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ జర్నలిస్టులు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఆత్మగౌరవంతో జీవించాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రం వచ్చిన వెంటనే ఒక మీడియా అకాడమీ చైర్మన్గా, అప్పటి వరకు నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకులుగా ఉన్న అల్లం నారాయణ గారిని, అంతకుముందు వివిధ దినపత్రికల్లో కూడా తను సంపాదకులుగా పనిచేస్తున్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనకు ఒక అవకాశం కల్పించినారు. దాదాపుగా ఈ తెలంగాణ పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి జర్నలిస్ట్కు మనం అక్రిడేషన్ ఇచ్చుకుంటే తప్పేంటి? అంతే కదా యశోద గారు, వాస్తవానికి తప్పేంటి? మన తెలంగాణ రాష్ట్రంలో, మనం తెచ్చుకున్న రాష్ట్రంలో మన జర్నలిస్టులకు కనీస హక్కుగా వచ్చేటటువంటి ఒక అక్రిడేషన్ కార్డు, గుర్తింపు కార్డు. అంతే. దాని నుంచి ప్రయోజనాలు ఏమున్నాయనేది పక్కకి పెడతాము. పెద్దగా వచ్చేటటువంటి ప్రయోజనాలు కూడా ఏమి ఉండకుండే, కానీ మనం వచ్చిన తర్వాత అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 3 డిమాండ్లు. ఒకటి, ప్రతి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం. రెండవది, సంక్షేమ నిధి. మనం సరే 10 కోట్లు అడిగి ఉన్నాం, ఆయన 100 కోట్లు ఇస్తా అన్నారు, అందులో 42 కోట్లు ఇచ్చున్న దాన్ని కూడా మనం ఇప్పటికి చూస్తున్నాం. మూడవది, ఆరోగ్య భద్రత. దీని విషయంలో కూడా ఆయన ఆ రోజు మనం అడిగిన వెంటనే ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఒక క్యాష్లెస్ హెల్త్ కార్డ్ అనేటటువంటి, అంటే ₹1 కూడా కట్టకుండా అట్లాంటి కార్డును ఒకటి ఇంప్లిమెంట్ చేసిన. ఇవి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి. నిజానికి దేశంలో మనం వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కావచ్చు అక్రిడేషన్, కానీ మన రాష్ట్రంలో మీడియా విస్తృతి ఎక్కువనే ఉంది, జర్నలిస్టులు ఎక్కువగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా చాలా పెద్ద సంఖ్యలో 17 శాటిలైట్ ఛానళ్ళు, 13 బిగ్ పేపర్లు, ఇట్లా చూసుకుంటూ పోతే పెద్ద సంఖ్యలో. రెండోది ఏంటంటే మన దగ్గర పిల్ల పేపర్, ట్యాబ్లెట్ అంటాం, అవి బాగా గ్రామీణ ప్రాంత విలేకరుల సంఖ్య ఎక్కువగా పెరగడానికి కారణం అదే. వేరే రాష్ట్రాల్లో ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు పనిచేసే స్ట్రింగర్లకు ఇవ్వరు, కానీ మనం ఇస్తే తప్పేంటి, దానివల్ల నష్టం ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత విలేకరులకి దగ్గర 15,000 మంది గ్రామీణ ప్రాంత విలేకరులకు కూడా ఇది దక్కాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం ఇచ్చుకున్నాం. మొదటగా 2016 నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియ 18,000, 20,000, చివరాఖరికి 2021లో మనం 23,000 అక్రిడేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో వీటి సంఖ్య నాకు తెలిస్తే ఆంధ్రప్రదేశ్లో 16,000. 16,000 ఉన్నటువంటి సంఖ్యను తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మనం 23,000 చేసుకున్నాం. తద్వారా హెల్త్ కార్డులు వచ్చినాయి. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా 12 కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటుంది, వాటిల్లో కూడా వాటిని వినియోగించుకున్నారు. ఒక 4-5 ఏళ్ళు అట్లా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ 10 ఏళ్ల కాలంలో ఈ రకమైనటువంటి విధానం జరిగితే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ
10 ఏళ్ల తర్వాత. కేవలం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి ఈ హెల్త్ అంటే ఫస్ట్ అక్రిడేషన్ కార్డు ఇవ్వడానికి వాళ్ళు 2 సంవత్సరాల సమయం తీసుకున్నారు. దీనికోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైందో తెలియదు. ఆ వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికనంతా పక్కన పెట్టేసి ఎవరో ఒక 4-5 252 పేరుతోన ఒక జీవోని తీసుకొచ్చినారు. ఈ జీవో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 23,000 ఉన్న కార్డులను 10,000కి ఎట్లా తగ్గించాలి అంటే వాళ్ళు కత్తిరించడానికి పెట్టుకున్నటువంటి ఎందుకు తీసుకొచ్చి తగ్గించాలి సార్? చాలా ఎక్కువచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కూడా మీకు తెలుసు. ఆయన దృష్టిలో ఏంటంటే దేశంలో ఎక్కడ లేనన్ని కార్డులు మనం ఇచ్చుకున్నాం, ఇది అవసరం లేదు. డెస్క్ జర్నలిస్టుల వాళ్ళకెందుకు కార్డులు, కేబుల్ వాళ్ళకెందుకు కార్డులు అని అన్ని కత్తిరింపే. సో అట్లా చేసుకుంటూ వచ్చినటువంటి దానిలలో ప్రధానంగా ఈ 252 జీవోలో మొత్తం కార్డుల సంఖ్యని తగ్గించినారు. ప్రింట్ మీడియాకు గతంలో 20+20+4 44 కార్డ్స్ ఇచ్చుకున్నాం. అంటే జర్నలిస్టులకు 20, తర్వాత డెస్క్ వాళ్ళకి 20, ఏది బ్యూరో వాళ్ళకి 20, డెస్క్ వాళ్ళకి 20 ప్లస్ 4 కెమెరామెన్లకు. వీళ్ళు దాన్ని ఒకేసారిగా 12+12+3 చేసిన సగం తగ్గించిన. ఎలక్ట్రానిక్ మీడియాలో 12+12+12 36 ఇచ్చామండి మనం గతంలో. దాన్ని ఒకేసారిగా 8+8+8 24 కుదించిన. అంటే దీంట్లో వీడియో జర్నలిస్టులు కూడా వస్తారు. సో వీడియో జర్నలిస్టులకు 8, బ్యూరో 8, డెస్క్ 8. దీంతో వీళ్ళు ఇంకా ప్రధానంగా ఇంకొకటి ఏం చేసినారంటే జర్నలిస్టులను ఫస్ట్ విడగొడదామని ఒక ప్రయత్నం చేసినారు. ఎక్కడైనా ఒకే కార్డు విధానం ఉంది భారతదేశంలో, అదేది అక్రిడిటేషన్ కార్డు. సరే ఢిల్లీ లాంటి ప్లేస్లో పిఐబి అనేది నేషనల్ లెవెల్లో ఒకటి ఇచ్చుకుంటారు, అది వేరు. అంటే అక్రిడేషన్ ఉన్న వాళ్ళకే పిఐబి అదనంగా ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మీడియా కార్డు అని ఒకటి తీసుకొద్దాం మనం. అంటే డెస్క్ జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళ కళ్ళకి కొద్దిగా కనిపించలా, వాళ్ళని వేరు చేద్దాం, ప్రయోజనాలేమో అన్ని ఇస్తాము కానీ మీకు మీడియా కార్డు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చినాం. మనం దీన్ని బాగా అపోజ్ చేసినాం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మన జర్నలిస్టులంతా ఒక్కసారిగా కలెక్టర్ ఆఫీసులో ముట్టళ్ళు అవన్నీ చేయడం. దాని తర్వాత ప్రభుత్వం నుంచి ఒక పిలుపు వచ్చింది, లేదు రండి మాట్లాడుకుందాం, కూర్చుందాం, చర్చిద్దాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమాచార శాఖ మంత్రి పిలిచారు, మేము వెళ్ళాం. రిప్రజెంట్ చేసే క్రమంలో మీరు ఎందుకు డెస్క్ జర్నలిస్ట్ అని వేరుగా చూస్తున్నారు, దీనిపైన మాకు సమాధానం కావాలన్నప్పుడు సరే వాళ్ళకు వచ్చేటటువంటి అదేంటంటే మనం చెప్పాం, వివరించి చెప్పాం. అంటే జాతీయ స్థాయిలో కూడా ఈ అక్రిడేషన్ కార్డు ఉన్న వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మీరు దీన్ని విడగొట్టి చేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రయోజనాలు దూరం అవుతాయి. ఏంటంటే యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది యశోద గారు. మనకు సెంట్రల్ లెవెల్లో కూడా ఒక 5 లక్షల రూపాయలు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే జాతీయ స్థాయిలో అది ఇచ్చేటటువంటి అవకాశం. అది కేవలం అక్రిడేషన్ కార్డు అనేది దాంట్లో ఆప్షన్ ఉంటుంది. మీరు మీడియా కార్డు ఇవ్వడం వల్ల వాళ్ళు దానికి దూరం అవుతారు కదా. సో ఇట్లాంటిది ఎందుకు తెస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది మన క్వశ్చన్ స్ట్రైట్గా. దాంతోనే వాళ్ళు కొంత కన్విన్స్ అయ్యారు. ఈ మీడియా కార్డు అనే విధానాన్ని రద్దు చేద్దాం, అందరికి అక్రిడేషన్ ఇచ్చుకుందామని అంటూ మళ్ళీ 103 జియో పేరిట మళ్ళీ ఒక రివైజ్డ్ జియోను వాళ్ళు వెలువరించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. నేనేమంటున్నా 103 తెచ్చారు, మరి కార్డుల సంఖ్య పెంపు ఉంది, పెరగాలి కదా. మేము అది కూడా అడిగాం కదా. బాగా 239 జియో ప్రకారం లాస్ట్ టైం ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న 239 జియో ప్రకారం 23,000 కార్డులు ఇచ్చుకున్నాం. ఇంకా ఆ సంఖ్య పెరగాలి. ఎందుకంటే ఈ 3 ఏళ్ల కాలంలో, ఈ 3-4 ఏళ్ల కాలంలో ఇంకా జర్నలిస్టులు పెరిగారు. మీరు కూడా కొన్ని పేపర్లను అప్గ్రేడ్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే అనుకుందాం, సరే ఎవరైనా కూడా చేస్తుండొచ్చు కాదు ఉండొచ్చు, నేను పూర్తి స్థాయిలో వాళ్ళపైన అభియోగం ఓపెన్, కానీ కొన్ని పత్రికలకు ఆందోళన ఇప్పించారు. అంటే మీడియా నుంచి బిగ్ పేపర్ కింద తీసుకొచ్చి అలా తీసుకురావడం వల్ల వాటి సంఖ్య ఇంకా పెరుగుతుంది. అంటే ఈ పెరిగే క్రమంలో పెంచుకోవాలి, కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అనేటటువంటిది మనం అక్కడ ప్రజెంట్ చేయగలిగాం. కానీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ ఇంకా 252 జియో ప్రకారం అని కమిషనర్ ప్రియాంక గారు అంటారు. దానివల్ల అర్హులైనటువంటి అనేక మంది జర్నలిస్టులు లాస్ అవుతారు. ఒక అక్రిడేషన్ ఇప్పుడు హెల్త్ కార్డు లేదండి దానికి, ఇప్పుడు హెల్త్ కార్డు మూతబడింది, మీరు చూశారు. తర్వాత సంక్షేమ నిధి రూపాయి విరిగింది లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇచ్చేటటువంటిది ఒక బస్ పాస్, ఆ బస్ పాస్ ఇస్తున్నటువంటి దాంట్లో ఫ్రీ బస్ పాస్, దానికోసము వీళ్ళు ఇన్ని రకాలుగా చేస్తూ 3 నెలలకు ఒకసారి స్టిక్కర్ మీద వేస్తూ ఇంకో స్టిక్కర్ వేస్తూ ఇంకో స్టిక్కర్ వేస్తూ ఇప్పటిదాకా తీసుకొచ్చారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 years అవుతుంది. ఇంకా పాత కార్డుని అంటే
గత ప్రభుత్వం ఇచ్చిన కార్డుని ఈరోజు జర్నలిస్ట్ జేబులో పెట్టుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఉంది. సార్ ఇప్పుడు Yes. అక్రిడేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని ఒక పిలుపు వచ్చింది. ఎస్ అది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? అప్లై చేసుకునే విధానం అంటే ఏంటి? ఎస్ మనకు ఆన్లైన్ ద్వారానే సమాచార శాఖ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. దానికి డెడ్ లైన్ అంటూ ఏం లేదండి. ఇప్పటికే. నిరంతర ప్రక్రియ సార్? ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే నిరంతర ప్రక్రియ. ఎందుకంటున్నామంటే ఇంకా 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి ఉంది ఓకే. ఆల్రెడీ ఇది మన డిపార్ట్మెంట్. కారణం ఏంటంటే వీటన్నిటిని ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోని వ్యతిరేకిస్తూ అనేక మంది హైకోర్టు మెట్లెక్కారు. ఓకే. కోర్టులో నడుస్తుంది కాబట్టి అక్కడ డిమాండ్స్ ఏంటి సార్? ఒకటి ఆ. ఖచ్చితంగా కార్డుల సంఖ్య పెరగాలి. పెరగాలి. డెస్క్ జర్నలిస్టులకు జిల్లాలలో ఉమ్. ఇంతకుముందు మనం ఉన్నప్పుడు ఒక ఎడిషన్ ఉందనుకోండి. ఎడిషన్కు ఆ ఎడిషన్ కింద ఉండేటటువంటి అన్ని జిల్లాలలో 5 కార్డులు డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఎడిషన్ మొత్తానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా వరంగల్ తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ ఒక ఎడిషన్ ఉంటే అక్కడ 6 జిల్లాలు ఉంటే 6 5 30 కార్డులు వెళ్ళేవి డెస్క్ జర్నలిస్టులు. ఇప్పుడు 4 కార్డులకు పరిమితం చేశారు. అంటే ఏకంగా 26 కార్డులు తగ్గుతుంది. నిజానికి డెస్క్ జర్నలిస్టులు అనుసంధాన కర్తలు సార్. ఎగ్జాక్ట్. ఖచ్చితంగా వాళ్ళ అవసరము, వాళ్ళకంటూ ఒక విలువ తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఎందుకు మరి ప్రస్తుతం ఉన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా డెస్క్ జర్నలిస్టులు అంటే ఎందుకు ఒక రకమైనటువంటి మరి మాకు కూడా అర్థం కాలేదు. అదే అల్లంనారాయణ గారు ఒక ఎడిటర్గా చేసి ఉన్నారు. ఆయనకు డెస్క్ గురించి అవును. తెలుసు, డెస్క్ జర్నలిస్టుల బాధలు తెలుసు, అవును. వాళ్ళకు ఈ నీడ్ ఎంత ఉందో కార్డు అనేది కూడా తెలుసు. మేము అదే విషయాన్ని పదే శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగాం. అంటే సార్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా మేము ఆయనకు చెప్పుకున్నాం. కానీ ఎందుకో డెస్క్ జర్నలిస్టుల మీద మొదటి నుంచి కూడా ఒక రకమైన అభిప్రాయంతో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ కట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోన ఒకటి పెట్టినారు. ఇంకోటి ప్రధానంగా కేబుల్ జర్నలిస్టులు అండి. కేబుల్ కూడా ఈరోజు శాటిలైట్ ఛానళ్లతో సమానంగా అవును. వాళ్ళు కూడా ఎంఎస్ఓల ద్వారా ప్రసారాలు అందిస్తున్నారు. గతంలో మనం స్టేట్ లెవెల్లో 12 కార్డులు ఇచ్చుకున్నాం. ఓకే. జిల్లాలలో ఎక్కడెక్కడ ప్రసారాలు వస్తాయో 4 కార్డులు 2+2 విధానాన్ని కొనసాగించిన. ప్రస్తుతానికి వచ్చేసరికి కేబుల్ జర్నలిస్టులకు గుండు సున్నా చేసినారు. అంటే ఏకంగా 0. అసలు ఒక కార్డు కూడా వాళ్ళకు ఇచ్చేటటువంటి అది ఈరోజు జీవోలో లేదు. ఓకే. వాళ్ళు ఒక కేసు వేసి ఉన్నారు. ఉర్దూ జర్నలిస్టులు ఒక కేసు వేసి ఉన్నారు. ఇట్లా వేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు వాళ్ళు అనివార్యంగా హైకోర్టుకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే. వాళ్ళు ఏజీ గారు ఒప్పుకున్నారు మొన్న హైకోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది. వాళ్ళు ఒప్పుకొని ప్రాసిక్యూటర్ అతను మాకు ఇంకా 2 నెలల ఎక్స్టెన్షన్ చేసుకుంటాం, అప్పట్లోపల మేము ఇవన్నీ సరి చేసుకుంటాం. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఇప్పుడున్న సమాచార శాఖను కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ ఒకటే మన పల్లవి ద్వారా కోరేది ఏంటంటే ఇప్పటికైనా రెక్టిఫై చేయండి, సంఖ్యను పెంచండి, కేబుల్ వాళ్ళకు అవకాశం కల్పించండి, డెస్క్ జర్నలిస్టులకు 4 అనేది తీసేసి ఇంతకుముందు ఉన్న విధానాన్ని కొనసాగించండి. ఆ రకంగా పోతే నేను ఎందుకు చెప్తున్నానంటే యశోద గారు 44,000 అక్రిడేషన్ కార్డులు ఇస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వెల్కమ్. ఖచ్చితంగా మీరు 44,000 ఇస్తామంటే సంతోషించే వాళ్ళు ముందు వరుసలో. అసలు 44,000 కాదండి, నేనేమంటా అంటే మీరు 35,000 ఇవ్వండి చాలు. అసలు ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ కాకుండా బ్రహ్మాండంగా సరిపోతాయి. మీరు 44,000 అనేది లెక్క మీదే తప్పు. మీరు ఇచ్చేదేమో ఇస్తలేరు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దాదాపుగా పోయిన నెల అంటే లాస్ట్ మంత్ 19th అలా ఈ వెబ్సైట్ని స్టార్ట్ చేసి అప్లై చేసుకోమని మాకు జరిగినటువంటి మీటింగ్ మొన్న 2వ తారీఖు జరిగితే కేవలం అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంతంటే 2660 మెంబర్స్. అంటే మీరు చెప్పిన 44,000కు దాదాపుగా ఇది ఉన్న పర్సెంటేజ్ ఎంతంటే 5 to 10%, 5% అంతే అప్లై చేసుకున్నాం. ఈవెన్ నిజానికి అయితే అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉండాలి, ఒక రకంగా 60 నుంచి 70,000 ఉంటే 44,000కు అసలు వాళ్ళు అర్హులా కాదా అనేది కమిటీ కెన్ డిసైడ్. సార్ అర్హత ఇప్పుడు మీరు కమిటీ మెంబర్ గా ఉన్నారు, అక్రిడేషన్ అప్లై చేసుకుంటారు అందరూ. మీరు ఎలాగో ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే ఈ పరిస్థితుల్లో అది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇప్పుడు నిరంతర ప్రక్రియ అంటే ఇప్పటికి డెడ్ లైన్ లేదు, బట్ ఉంటది, ఎప్పుడు ఉంటది అనేటటువంటిది మేము డిసైడ్ చేసి ఖచ్చితంగా పేపర్ ద్వారా ప్రకటిస్తాం. ఇప్పటికైతే మాత్రం కొనసాగుతుంది. ఈ అర్హత అనే దానికి ప్రామాణికంగా ఏం తీసుకుంటారు సార్? ఇప్పుడు ఒక అక్రిడేషన్ ఇవ్వడానికి అర్హత, జర్నలిస్ట్ గా అర్హత ఉండాల్సిన అర్హత ఏంటి? మీరు ఒకటే అండి, మనకు జనరల్ గా దాంట్లో జీవోలో అంతా కూడా పొందుపరుచున్నారు. ఫస్ట్ మేనేజ్మెంట్ లెటర్ ఇవ్వాలి, అతను మా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి, నెంబర్ 1 అది ప్రధానమైనటువంటి. తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇతను ఇండివిజువల్ గా ఆ లెటర్ ఆధారంగా ఏదైతే లెటర్ ఇస్తారు కదా వాళ్ళ ఆర్గనైజేషన్ లెటర్ తో పాటు ఇతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. ఇది ఏమో ఒక రొటీన్ ప్రాసెస్. ఇది దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కి సంబంధించి ఇతను దాంట్లో
ఏదైతే ఆర్గనైజేషన్ లెటర్ ఇస్తే సరిపోతుంది, ఓకే మిగతా అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ అనేటటువంటివి అయితే ఉంటాయి అన్ని కూడా ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య ఎక్కడ వస్తుందంటే ఫ్రీలాన్స్ జర్నలిస్టుల అవును. విషయం. ఫ్రీలాన్స్ జర్నలిస్టులను 20 కటింగ్స్ పెట్టమన్నారండి. ఓకే ఎంత? 6 నెలల కాలంలో. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 6 నెలల కాలంలో ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు రాశాడు అనుకుందాం 20 ఆర్టికల్. వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి పత్రికలు? ఓకే ఒక్కొక్క జర్నలిస్టు 20 ఆర్టికల్ రాస్తే బయలైన్, వాటిని పబ్లిష్ చేసే పత్రికలు ఎన్ని ఉండాలి? 6 monthsలో సాధ్యమా? ఫస్ట్ ఇక్కడే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ తప్పు. ఓకే రెండవది 10 సంవత్సరాల గతంలో ఉండేది 239 జీవో ఓకే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. Okay. ఎందుకు నేను ఫ్రీలాన్స్ జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పటి వరకు 12 years దాదాపు దాటిపోతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ వృత్తిని చేపట్టిన వాళ్ళకు కూడా ఈరోజు 15 ఏళ్ళ పీరియడ్ పెట్టడం వల్ల వాళ్ళు అప్లై చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళు ఒకసారి చేసిన తర్వాత అతను దాదాపుగా ఈ వృత్తిని నమ్ముకొని వచ్చిన తర్వాత ఇంకో వృత్తిలోకి వెళ్ళలేడండి. ఇంకో ఏదో చిన్న పేపర్ పెట్టుకుంటాడు, లేదంటే ఇంకో పత్రికకు వార్తలు జీతం ఇవ్వకపోయినా కూడా ఇది ఒక రకమైనటువంటి అదిగా చెప్పాలంటే ఇది ఒక వ్యసనం. ఒక జర్నలిజం అనేటటువంటిది ఒక వ్యసనం. ఒక పని చేయలేక కూడా ఇంకోటి ఏంటంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ఆ నమస్తులు, ఆ గౌరవము ఒకప్పుడు చాలా అది ఉండేదండి. సరే ఇప్పుడు న్యూ మీడియా వచ్చిన తర్వాత కొంత తగ్గిండొచ్చు కాక, కానీ గతంలో జర్నలిస్ట్ ఒక చాలా గొప్పగా చూసేవారు. అది వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్లోకి మళ్ళీ వేరే దానికి వెళ్ళరు. ఆ సమయంలో అట్లాంటి వ్యక్తులు అనేక మంది ఈ రోజు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? 10 ఏళ్ళ ఉంటే ఓకే సరిపోయేది, దాన్ని 15 ఏళ్ళు చేసినారు. ప్లస్ 20 పేపర్ కటింగ్స్ అనేది మ్యాండేటరీ చేసినారు. ఈ దీంతో చాలా మంది ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెంబర్ 1. రెండోది ఎలక్ట్రానిక్ మీడియా మనకి ఎప్పుడు వచ్చింది యశోద గారు? దాదాపుగా 98, 99 నుంచి ఈటీవీ లాంటివి వచ్చినాయి. 2000 నుంచి కొంత పెరిగినాయి శాటిలైట్ ఛానల్ అనేవి. 2000 అంటే దాదాపు ఒక 25 ఏళ్ళ చరిత్ర ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంది. ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా అప్లై చేసుకోవడానికి దాంట్లో ప్రొవిజన్ లేదు. లేదు, అసలు దాంట్లో ఆప్షన్ పెట్టలేదు. మేము దాన్ని మొన్న కూడా కమిటీ సమావేశంలో ఖచ్చితంగా అంటే సరే వాళ్ళంటే పేపర్ కటింగ్లో పెడతారు, మరి వీళ్ళు ఏం పెడతారు అన్న. లాస్ట్ టైం మనం ఏం చేసినామంటే సీడీల రూపంలో వాళ్ళు టెలికాస్ట్ చేసిన వార్తలు కానీ పెన్ డ్రైవ్లో తెచ్చిస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉన్నాం. వాళ్ళనే కాదండి, మనం ఇంకొకటి కూడా చేసాం. వీడియో జర్నలిస్టులుగా కూడా ఇందులో కొనసాగిన 110 మంది వీడియో జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు అల్లం నారాయణ గారు అవకాశం కల్పించినారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవ్వాలని మీ మనసు ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియాని పక్కన పెట్టారు, ప్రింట్ మీడియా వాళ్ళకి 15 years చేశారు. అంటే ఇవన్నీ వాళ్ళకి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? కార్డులను కోత పెట్టాలనేది. డిజిటల్ మీడియా రంగం గురించి చెప్పండి సార్. ఇప్పుడు పర్టికులర్ యూట్యూబర్స్ మీద ట్యూబుల్ అని కామెంట్ చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ చేస్తాం, మొన్న ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వీళ్ళంతా ప్రభుత్వంలో పెద్దలు, మళ్ళీ అదే పెద్దలు వాళ్ళకు అనుకూలంగా వచ్చినప్పుడు వాళ్ళని అందలం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఇదే యూట్యూబ్ల పైన డిపెండ్ అయిన సందర్భం మనం చూస్తున్నాం. లాస్ట్ టైం ఎలక్షన్లో కొంతమంది మాట్లాడున్నారు అంటే ఏ రకంగా మీడియా ప్రభావితం చేసింది అనేది. అంతెందుకు కేటీఆర్ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, అంటే ఆ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చిందంటే మేము 33 మెడికల్ కాలేజీలు పెట్టాం, అదే 33 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అన్నారు. అంటే దట్ మీన్స్ దాని ఇంపాక్ట్ ఉంది, ఇంపాక్ట్ ఉంది. కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి జరిగింది యశోద గారు. పరిస్థితి ఏంటంటే డిజిటల్ అనేది నిజానికి ఒక నియంత్రణ లేని మీడియా అండి వాస్తవానికి. అంటే కొద్దిగా ఎట్లా ఉంటుందంటే గతంలో ఉన్న మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చట్టాలు కూడా ఈరోజు మారినాయి. గతంలో 1955-58లో ఉన్న మన చట్టాలు సపరేట్గా జర్నలిస్టులకు చట్టాలు ఉండేవి. ఈ చట్టాలు అనేటటువంటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లు 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్స్లో డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత కల్పించింది. ఎవరు కల్పించారు? కేంద్ర ప్రభుత్వం. ఎస్. సో కేంద్రం కల్పించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ టైం ఇక్కడ కూడా ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కేవలం 10 మంది అని పెట్టినారు. నేనంటాను ఇది ఇప్పుడు 10 మంది కావచ్చు, కానీ భవిష్యత్తులో డిజిటల్ మీడియా కూడా డెఫినెట్లీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోటీ పడుతూ ఈరోజు పోతా ఉంది. బట్ దీంట్లో ఒక విధానాన్ని అయితే డిజిటల్ మీడియా కూడా పాటించాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ జర్నలిస్ట్గా మనం చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైతే అంబుడ్స్మెన్ విధానం అనేది ఒకటి తీసుకొచ్చినారు, అంటే ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఎస్ మేము ఖచ్చితంగా దీన్ని సవరించుకుంటాం, మళ్ళీ మీరు ఏదైనా ఉంటే మాకు ఫిర్యాదు చేయండి అనే విధంగా ఏమన్నా ఈ డిజిటల్ ఛానల్ కూడా మూవ్ ఆన్ అవుతాయి. తప్పనిసరిగా డిజిటల్ మీడియాని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఎలా ఉందంటే వెబ్సైట్లో 5 lakhs వ్యూస్ ఉన్న వాళ్ళకు
మేము ప్రయారిటీ ఇస్తామన్నారు. ఓకే ఎంతమంది అప్లై చేస్తారో చూడాలి. నాకు తెలిసి 5 lakhs views మోర్ దెన్ చాలా మందికి ఉన్నాయి. ఓకే మరి వాళ్ళని ఎట్లా డిసైడ్ చేస్తారనేటటువంటిది రేపు మేము కమిటీలో కూర్చున్న తర్వాత తెలుస్తుంది. Okay. ఒకటి ఏంటంటే ఒకటి వెల్కమ్ చేస్తా ఉన్నాం, డిజిటల్ మీడియాకి ఇవ్వడం మేము కాదని అనట్లేదు. బట్ ఇచ్చే దాంట్లో వీళ్ళు కూడా కొంత స్వీయ నియంత్రణ పాటిస్తూ ముందుకెళ్తే, కొంత ఏదంటే అది పబ్లిష్ చేయకుండా పోవడం వల్ల బయట కూడా మనకు సమాజంలో ఈ యొక్క వృత్తి పట్ల రోజు రోజుకు కొంత ఎంత లేదన్నా కూడా అవును. కొంత ఈ వృత్తి పట్ల అంటే కొంత భావం, ఎట్లాంటి భావం వచ్చిందంటే ఏంటి జర్నలిస్టులు అనేవాళ్ళు ఇలా తయారయ్యారు అనే ఒక రకమైనటువంటి భావం వస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకునే క్రమంలో మనం కొంత స్వీయ నియంత్రణతో ముందుకు పోతే డెఫినెట్లీ ఫ్యూచర్ ఇదే అండి న్యూ మీడియా. ఎట్ ద సేమ్ టైం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎట్లాగో వాటి పాత్ర అవి పోషిస్తూ ఉంటాయి. సార్, ప్రింట్ మీడియాకి డిజిటల్ మీడియాకి డిఫరెన్స్ చూపించడం అనేది అవసరమా? ప్రింట్ మీడియాకు డిజిటల్ మీడియా అనేటటువంటిది మనం చూస్తున్నాం కదా, ఎంత ఫాస్ట్ అంటే ఎంత వేగంగా ఏదున్నా ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలా క్షణాలలో వార్తలు వెళ్తున్నాయి. మీరు చూస్తున్నాం, మనం యాప్స్ వస్తున్నాయి, వాటి ద్వారా క్షణాలలో వార్తలు అందించగలుగుతున్నాం. కానీ ఒక సమగ్రమైనటువంటి వార్త, పూర్తి స్థాయిలో విశదీకరిస్తూ వచ్చేటటువంటి వార్త నెక్స్ట్ డే మనకు ప్రింట్ మీడియా రూపంలో వస్తుంది. ఏదైనా ఏ న్యూస్ అన్నా తీసుకోండి, కాకపోతే మళ్ళీ మార్నింగ్ చూస్తే ఆ న్యూస్కు మొత్తం పూర్తి స్థాయి ఎక్కడ దేంట్లో చేస్తారంటే ప్రింట్ మీడియాలో చేస్తారు. సో ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా పరిస్థితి ఈ రోజు కంటే ఇంకా డబ్బులు పెట్టుకుంటున్నారు. కానీ ఇతర దేశాల్లో ప్రింట్ మీడియా ఈ రోజు ఎవరు కూడా రూపాయి పెట్టుకున్నారు. పేపర్స్ అనేవి అలా పెడతారు మార్కెట్లో. ఎవరు ఏ పేపర్ను ఎక్కువ తీసుకుంటారు అనేటటువంటి ఆధారంగా వాటి సర్క్యులేషన్ అంచనా ఇస్తారు. అంటే దాని యొక్క నిబద్ధత, అంటే దానికి సంబంధించి వార్తలను ఎవరు కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారో పాఠకులు నిర్ణయిస్తారు. సో అవి మార్కెట్లో ఫ్రీగా దొరుకుతున్నాయి ఈరోజు. బట్ భవిష్యత్తులో ఇక్కడ కూడా అదే పరిస్థితి రావచ్చు. ఇది ఈ రోజు ఇచ్చే నిజానికి ఒక పేపర్ ప్రింట్ కావాలంటే 25 to 30 రూపీస్ అవుతుంది, 5 రూపాయలకి అలా ఇస్తున్నారు. కానీ పోతూ పోతూ భవిష్యత్తులో ఇంకా కూడా మార్పులు రావచ్చు. ఏదేమైనా ప్రింట్ మీడియాకు ఎక్కడ కూడా ఇతర దేశాలతో పాటు ఇక్కడ కూడా ఇంకేం తగ్గలేదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే న్యూ మీడియా ఏంటంటే ఈరోజు అందరి చేతుల్లో మొబైల్స్ వచ్చినాయి కాబట్టి అది మనకు మార్నింగ్ లేచేసరికి ఇది పాత వార్త అనిపించచ్చు, కానీ దాంట్లో పూర్తి స్థాయి వార్త వస్తుంది, విశ్లేషణతో కూడినటువంటి వార్త వస్తుంది. కాబట్టి దానికి ఉండే పాఠకులు దానికి ఉంటారు. సార్, మీ అభిప్రాయం ప్రకారం ఈ డిజిటల్ మీడియా వల్ల జర్నలిజం విలువ అనేది పెరిగిందా తగ్గిందా? ఖచ్చితంగా తగ్గిందని చెప్పాలండి. ఒకటి ఏంటంటే ఎందుకు అని అంటే దీన్ని నమ్ముకునే వాళ్ళకంటే కూడా అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా ఉందంటే అంటే నేను అందరిని ఒక ఘాటికి కట్టేయలేను. కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు చూస్తున్నారు, భాష ప్రధానమండి. ప్రధానంగా ఏం చేస్తున్నారు, బూతులు తిడుతూ చెప్తే వింటారు జనాలు, వ్యూస్ వస్తాయి. బూతులు చెప్తే దానికి సంబంధించి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్. కాబట్టి భాషను ఎవరు కూడా నియంత్రించుకోలేకపోతున్నారు. వాళ్ళు అలా చెప్పడము, వీళ్ళు చూసే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వీక్షకులు, వాళ్ళు కూడా అట్లాంటి వాటిని ఎక్కువ చూస్తున్నారు. రెండోది థంబ్నెయిల్స్ అండి. థంబ్నెయిల్స్ కూడా ఎలా ఉంటుందంటే లోపల విషయం ఒకటి ఉంటుంది, బయట ఇంకో రకమైనటువంటి థంబ్నెయిల్ పెడతారు. ఎందుకంటే ఆ చూసే అతను దాన్ని క్లిక్ చేయాలి, చూడాలి. చూడడం కోసం థంబ్నెయిల్స్ ఎంత ప్రమాదకరంగా పెడుతున్నారంటే అసలు అందులో ఆ మ్యాటర్ ఉండదు, కానీ థంబ్నెయిల్లో ఉంటుంది. ఈ రకంగా పెట్టడం ద్వారా ఫస్ట్లో చూడొచ్చు కాక తర్వాత దాన్ని అసహించుకుంటారు. సో ఇట్లాంటి విషయంలోనే మనం అంటున్నాం, ఇంతకుముందు చర్చ చేసింది కూడా అదే. ఈ విషయంలో నియంత్రణ అవసరం. కరెక్ట్గా ఇవ్వగలదు, కొంత రాకపోవచ్చు కాక, ఏది వ్యూస్ రాకపోవచ్చు కాక, కానీ కొంతమంది పాఠకులు ఉంటారు, ఏది కరెక్ట్ వస్తుంది, ఎవరు కరెక్ట్ ఇస్తున్నారు న్యూస్ అని చూసే వాళ్ళు కూడా చాలా మంది వీక్షకులు ఉంటారు. మీరే ఇందాక ఒక మాట అన్నారు, 5 lakhs వ్యూవర్షిప్ ఉంటేనే అక్రిడేషన్ కార్డ్స్ కి ఈ డిజిటల్ మీడియా రంగానికి ముఖ్యంగా యూట్యూబర్ కి సంబంధించి అర్హత. మరి అదే వ్యూస్ కోసం వీళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. అందులో ఒక భాగమే ఈ థంబ్నెయిల్స్ పెట్టడం అయినా ఏదైనా. మరి సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. నేను తెలంగాణ నుంచి వచ్చిన ఒక జర్నలిస్ట్ ని. 2007లో ఎన్టీవీలో స్టార్ట్ అయింది నా కెరియర్. ఆ తర్వాత ఈటీవీలో 4 ఏళ్లు చేశా, V6లో 13 ఏళ్లు చేశా. ఇప్పుడు ఇది డిజిటల్ మీడియాలో ఉన్న పల్లవి టీవీలో. ఇది 19వ సంవత్సరం నాకు జర్నలిజం. నేను ఒక తెలంగాణ జర్నలిస్ట్ గా రీసెంట్ గా విమెన్స్ డే సెలబ్రేషన్స్ లో మీరు ఒక సీనియర్ అండ్ ప్రొఫెషనల్ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, కనీసం మా ఛానల్ కి ఒక ఇన్విటేషన్ గానీ, నాకంటూ ఒక ఇన్ఫర్మేషన్ గానీ, విమెన్స్ డే రోజు సీఎం చేతుల మీదుగా ఇచ్చిన అవార్డ్స్ గురించి విషయమే తెలీదు. సో ఇట్లా నాలాంటి వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఎంతో మంది ఉండుంటారు.
అలాగే ఆ రోజు అక్కడ ఇచ్చిన విమెన్స్ జర్నలిస్ట్లకి ఇచ్చిన అవార్డ్స్ గురించి కూడా మీ దాకా వచ్చిందో లేదో చాలా వివాదం నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిండ్రు అని, ఎందుకంటే ఆంధ్ర యాంకర్స్ అయినా తెలంగాణ యాంకర్స్ అయినా మేము కలుపుకోలుగా ఉండాలని ప్రయత్నిస్తాం, మమ్మల్ని విడగొట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టులకి విలువ ఇచ్చినప్పుడు అందులో తెలంగాణ జర్నలిస్టులే ఉండాలి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు. కానీ అక్కడ ఆంధ్ర జర్నలిస్టులు కనబడడం. ఇంకొకటి సెకండ్ పాయింట్, ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా తీసుకోలేదు. కేవలం 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మొన్న జర్నలిస్టులుగా, ఉత్తమ జర్నలిస్టులుగా విమెన్స్ డే రోజు అవార్డ్స్ తీసుకున్న పరిస్థితి. మరి మా లాంటి వాళ్ళ వెనక ఎంతో మంది బాధపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితికి ముగింపు అంటే ఏంటి? అసలు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇప్పుడే సార్ కేవలం ఒక అవార్డ్స్ విషయం, ఇది చిన్న విషయమా పెద్ద విషయమా మేము ఆలోచించే తీరును బట్టి ఉంటది. కానీ ఇప్పటికీ కూడా నాలాంటి జర్నలిస్టులు ఒక శాటిలైట్ ఛానల్ నుంచి బయటికి డిజిటల్ రంగంలోకి వచ్చినప్పుడు, ఆ ఛానల్ నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు నాకు 17 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు 19వ సంవత్సరం, ఇక్కడ 2వ సంవత్సరం. ఇప్పుడు నేను జర్నలిస్ట్నా కాదా అంటే మీరు కొలమానం నా అక్రిడేషన్ కార్డ్ అన్నారు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ అనేటటువంటి వాళ్ళు అక్రిడేట్ అయినా నాన్ అక్రిడేట్ అయినా ఈ యొక్క వృత్తిని నమ్ముకొని పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ అండి. నేనేమంటా అంటే డిజిటల్లో ఏదో మొబైల్ ఫోన్ పట్టుకొని తిరిగి ఏదో చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను వృత్తిపరంగా వివిధ సంస్థల్లో పనిచేసి జర్నలిజం వృత్తిని స్వీకరించి పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. దీంట్లో భాగంగానే మనం గతంలో కూడా ఉమెన్ జర్నలిస్టులకు శిక్షణా తరగతులు పెట్టిన వాళ్ళు ఉన్నారని, ఇదే టూరిస్ట్ ప్లాజా పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇచ్చినాం. మహిళా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు దీన్ని వినియోగించుకోండి, పేర్లు ఎన్రోల్ చేసుకోండి పలానా సెక్రటరీ దగ్గర అని చెప్పి చెప్పినారు. చాలా మంది వచ్చి ఎన్రోల్ చేసుకున్నారు. మోర్ దెన్ 250 అక్కడికి వచ్చి 2 రోజుల శిక్షణ తరగతులు అక్కడ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఏది మన సంబంధించి ఆ జర్నలిజం శిక్షణకు సంబంధించినటువంటి పత్రాలను కూడా అందజేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఏదైతే మహిళా జర్నలిస్టులకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం ఎందుకో కానీ ఏది చేసినా గోప్యంగా చేస్తా ఉంది. అవును సార్. దీనికి సంబంధించి ఉత్తరాలు రాసినారు. మీ దృష్టిలో మేనేజ్మెంట్లు అంటే కొన్ని మేనేజ్మెంట్లే, మరి మిగతా అంటే ఇంతకుముందు అన్నది అదే అండి. మనం ఈ వృత్తిని నమ్ముకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన తర్వాత డిజిటల్ మీడియాలోనూ ఇంకో దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళు జర్నలిస్టులు కారా? 100% ఆఫ్టర్ 15 years మీరు ఎట్లాగో అన్నారు కదా, ఇప్పుడు మనమే ఇస్తున్నాం కదా ఎవరికి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జర్నలిస్టే కదా, మనం కూడా అధికారికంగా రేపు కార్డులు ఇవ్వబోతున్నాం. అట్లాంటప్పుడు ఒక పత్రికా ప్రకటన ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు ఫలానా రోజు ఫలానా జరగబోతుంది అని ఉంటే ఈరోజు వాళ్లకు ఈ ప్రశ్న అనేటటువంటిది వాళ్ళ దిక్కు చూపించేది. ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా చేయలేదు. ఫస్ట్ మిస్టేక్ అది. రెండోది మీరు అన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతున్నాడు, దాదాపుగా 12 ఏళ్ళు దాటి. ఇంకా ఆంధ్ర మీడియా పెత్తనం జరుగుతూ ఉంది, ఆంధ్ర జర్నలిస్టుల పెత్తనం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మాకు ఎంత అంటే ఆందోళన కలిగిస్తున్న అంశం అంటే ఎందుకంటే తెలంగాణ కాసు కోసం కొట్లాడిన వాళ్ళుగా మనం ఏంటి ఇంకా మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? ఎందుకంటున్నా అంటే మొన్న వేసినటువంటి కమిటీ ఉంది కదా మాకు సంబంధించి, దాంట్లో కూడా ఆంధ్ర వాళ్ళని తీసుకున్నారు. పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియదు, సీఎంఓలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, చక్రం తిప్పుతున్నారు అంటారు. మరి ఇప్పటికీ వాళ్ళదే నడుస్తుంది. రెండవది ప్రభుత్వానికి కొంత సరే అట్లాంటి వాళ్ళని ఎట్లాగో తీసుకుంటారు, ఓకే మనం, ఎందుకంటే ఏ ప్రభుత్వానికి కొంత ఫేవర్గా ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. కానీ నేనేమంటా అంటే మహిళా జర్నలిస్టులు అనేటటువంటి ఒక అది పెట్టినప్పుడు మీరే ఉన్నారు 19 సంవత్సరాల జర్నలిస్ట్గా కెరీర్ను ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళకి ఆహ్వానం లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఒక తెలంగాణ జర్నలిస్ట్గా. ఇట్లాంటి వాళ్ళు అనేక మంది మాకు ఆల్రెడీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కు కంప్లైంట్ ఇచ్చున్నారు. ఆ గ్రూప్లో కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగినది. మేము ఒకటే, ఈ మీడియా అకాడమీ చైర్మన్, మనకు ప్రభుత్వానికి మనకు మధ్యన ఎవరున్నారండి? జర్నలిస్టులకు ప్రభుత్వానికి మధ్యన ఒక మీడియా అకాడమీ. ఆ చైర్మన్ అనేట ఆయన నిజంగా ఇవి పట్టించుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ఈ రకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. శ్రీనివాస్ సార్కి ఇప్పుడు దృష్టిలో ఉంది అంటే, ఇప్పుడు మన సీఎం అయితే తెలంగాణ మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ వ్యక్తిగా ఖచ్చితంగా. కానీ సీఎం స్థాయిలో ఈ అవగాహన అంటే నిజానికి ఆ రోజు తీసుకున్న వాళ్ళలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారని కానీ, ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా సెలెక్ట్ చేయలేదని కానీ, సమాచారం వెళ్ళిన పరిస్థితి ఖచ్చితంగా మేము అనుకోవడం అయితే సమాచారం అయితే వెళ్ళింది, కానీ అంతలోపే జరగాల్సింది జరిగిపోయింది. మేమేమంటాం అంటే, ఎందుకంటే సమాచార శాఖ అధికారులకు మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, చెప్పినాం ఏంది ఈ రకంగా లేదు యాజమాన్యాలు అంటే ఎంతమందికి రాస్తారు వీళ్ళు?
ఇప్పుడు నోటిఫైడ్ చేసినటువంటి పత్రికలకు వాళ్ళకు మాత్రమే రాస్తారు. అవును. అందులో కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఇస్తారు, ఇంకా కొంతమంది ఇవ్వరు కూడా. కానీ మీ దగ్గర అక్రిడేషన్స్ ఉన్నాయి కదా, పోనీ అక్రిడేషన్స్ అనేది కూడా ఒక క్రైటీరియా. ఉమ్. మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కదా, లాస్ట్ టైం ఎంతో ఉమెన్ జర్నలిస్ట్ అవును. ఉన్నారని. అవును. కనీసం దాన్నన్నా పరిశీలించారు. అవును. ఎందుకంటే దాన్ని నేను పరిశీలించినా ఎందుకంటున్నా అంటే అక్రిడేషన్ జర్నలిస్టులలో కూడా చాలా మందికి రాలేదు, ఓకే. మొన్న ఆహ్వానం రాలేదు. ఉమ్. రెండోది ఏంటి, ఒక 25,000 ఏదో ఓచర్ ఇచ్చి శిల్పారామంలో అవును. పరిచయం. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 25,000 50,000 పక్కకి పెడితే అక్కడికి ఎందుకు పిలవలేదు మమ్మల్ని అనేది ఈ రోజు సగటు మహిళా జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఈ విషయంలో వాళ్ళు చేసింది 100% తప్పు. దీన్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో జరగబోయేటటువంటి దాంట్లో తప్పనిసరిగా మహిళా జర్నలిస్టులన్నా కానీ మిగతా విషయాల్లో కానీ వీళ్ళు కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది. దానిపైన చూద్దాం లేట్ అంటే మనం కూడా చూస్తా ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో మిగతా వాళ్ళకు కూడా నేనైతే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను. మిగతా వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా గుర్తించి ఏదైతే మొన్న ఇచ్చినారో మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి కనీసం అట్లీస్ట్ మీడియా అకాడమీ వాళ్ళని గౌరవించుకుంటే మంచిది. అదర్వైజ్ ఆ ఏదైతే ఉంటుందో దాన్ని అనేటటువంటిది అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీడియా అకాడమీ చైర్మన్ గారికి విన్నపం ఏంటంటే, మీరు మళ్ళీ ఎవరైతే రాలేదు, ఇంతకుముందు కూడా గతంలో ఏమైందంటే తెలంగాణ ఉద్యమంలో కెమెరాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, ఫోటో జర్నలిస్ట్. వాళ్ళను గుర్తించి మనము 12 మంది కెమెరామెన్లకు కొత్త కెమెరాలు కొనిచ్చినారు కేటీఆర్ గారు. ఆ టైంలో ఒకరిద్దరు మిస్ అయ్యారన్నారు. మళ్ళీ వాళ్ళని పిలిపించి ఎవరు మిస్ అయ్యారు, ఎందుకంటే మనం పిలిచినప్పుడు కొంతమంది మన దగ్గరికి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రానుళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరిగింది. తప్పేముందండి? మళ్ళీ మీరు ఒకవేళ సరే అది తప్పు మానవ సహజం చేశారనుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ పిలవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వ అనుయాయులుగా ఉన్న ఛానల్స్లో యాంకర్స్ అయినా జర్నలిస్టులు అయినా ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళు ఆంధ్ర వల్ల తెలంగాణ వల్ల అనే తేడా లేకుండా ప్రయారిటీ అనేవి మారుతున్నాయి. ఇప్పుడు సార్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్లు నేను ఎలక్ట్రానిక్ మీడియాలోనే మొత్తం చేశా 17 ఏళ్ల పాటు. నేను బయటకు వస్తున్నప్పుడు అక్రిడేషన్ కార్డు నాకు తీసేసుకున్నారు. నాలాంటి వాళ్ళే చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు 17 ఏళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో నేను సర్వీస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చే డిజిటల్ రంగంలో ఉన్నందుకు నాకేందో కెరియర్ కొత్తగా స్టార్ట్ చేశానా, నాకు ఒక అక్రిడేషన్ కార్డు లేకపోతే. ఈ అంశాన్ని మీరు చెప్పినటువంటి అంశాన్ని మేము ప్రధానంగా మొన్న కమిటీ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మాకు ఇది ఆల్రెడీ మా నోటీస్ లో ఉంది. కాబట్టి కార్డులు అనేటటువంటిది మొదటి కార్డు ఎప్పుడైతుందో మన కెరియర్ స్టార్ట్ అయినప్పుడు అది పెట్టి, మధ్యలో కొన్ని మిస్ అయినా కూడా మళ్ళీ లాస్ట్ కార్డ్ ఎప్పుడుందో అది పెట్టేసి ప్రస్తుతం దేంట్లో చేస్తున్నామో అది ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధంగా కమిటీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే 15 years అనేది ఒకటి పెట్టినా, దీంట్లో ఖచ్చితంగా ఇప్పుడు అమెండ్మెంట్ అంటే రావాల్సింది రివైజ్డ్ జీవోలో రావాల్సింది ఒకటి ఏంటంటే, ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. నెంబర్ 1, డెస్క్ జర్నలిస్టులకు సంఖ్య పెరగాలి. తర్వాత కేబుల్ ఛానల్స్ వాళ్ళకి సంబంధించి కూడా మేము ఇంతకు ముందే అడిగాం, 12 కార్డుల విధానం ఖచ్చితంగా తీసుకురావాలి. ఇవన్నీ రేపు రివైజ్డ్ జీవోలో రావాల్సింది. ఇది ఆల్రెడీ ఇప్పటికే మంత్రి గారి దృష్టికి వెళ్ళింది. దాదాపుగా మేము కూడా ఇంకొక 2-3 days లో దీనికి సంబంధించి కొంత విధాన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోప్ ఫర్ ది బెస్ట్ మేమైతే అనుకుంటున్నాం. కానీ రాకపోతే అయితే ఉపేక్షించే పరిస్థితి లేదు యశోద గారు. ఎందుకంటే ఇట్లే బాధపడతారు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు నాట్ ఓన్లీ యశోద గారు, చాలా మంది 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి వృత్తిని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాని కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు కేవలం పేపర్ క్లిప్పింగ్స్ పెట్టడానికి కుదరదు కదా, ఎట్లా వీళ్ళని గుర్తించడం అంటే కాదు. అది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సంస్థలో పనిచేస్తుంటారు. ఇప్పుడు మీ వీడియో ఉంది, దాన్ని పెట్టేస్తే సరిపోతుంది కదా ఒక పెన్ డ్రైవ్ లో. ప్రజెంట్ నేను దీంట్లో చేస్తున్నాను, దట్ ఈస్ ఎనఫ్ కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలన్నా ఇవన్నీ మొన్న చైర్మన్ గారు నోట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక నివేదికను పంపించున్నారు. దానిపైన మొన్న ఈ మధ్యన మేము అధికారులను కలిసినప్పుడు కూడా మంత్రి గారు పాజిటివ్గా ఉన్నారని ఒక విషయాన్ని చెప్పినారు. చూద్దాం, ఒకవేళ దీనిపైన ఒక స్పష్టత రాకపోతే అల్లం నారాయణ గారి నేతృత్వంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన తప్పనిసరిగా పోరాటం ఉంటుంది. ఒక సభ్యునిగా అందులో ఉన్నంత మాత్రం మనం ఏదైనా లేదు, ఒకటి ప్రశ్నించే అనేటటువంటిది ఉంటుంది ఆల్వేస్. లేదు అని అంటే అవసరమైతే అట్లాంటి సభ్యులు కూడా అవసరం లేదు, మనకు బయటకు వచ్చి కొట్లాడే విషయంలోనే ముందుంటాము. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఎలాగూ సీనియర్ పొజిషన్లో ఉన్నారు, ఫస్ట్ నుంచి చాలా మంది మిమ్మల్ని ఒక ఇందాకన్నట్లు ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా చూస్తున్న వాళ్ళం ఉన్నాము. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక అక్రిడేషన్ కార్డు లేనంత మాత్రాన చాలా మంది గందరగోళ పడుతున్న పరిస్థితి. ఇంత సీనియారిటీ ఉండి బయటకు వచ్చినందుకు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి, ముఖ్యంగా డిజిటల్ రంగంలో ఉన్న జర్నలిస్టులు అయినా నాలాంటి యాంకర్స్ అయినా అక్రిడేషన్ కార్డ్స్ లేని మూలంగా చాలా టెన్షన్ పడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఏమని చెప్తారు? అసలు అక్రిడేషన్ కార్డు తోటి
వచ్చే లబ్ధి అంటే ఏంటి సార్? ఎస్, కరెక్ట్ అండి. నిజానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఈ జియోలో కొన్ని మార్పులు వస్తాయని మేము కూడా నమ్ముతా ఉన్నాం. వచ్చిన దాని ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇచ్చేంత వరకు కూడా మన యొక్క పోరాటం ఉంటుంది. నెంబర్ 1. రెండవది, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అక్రిడేషన్ కార్డుల వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రయోజనం ఒకటండి, బస్ పాస్. అది తప్ప ఇంకోటి అది లేదు. మహిళలకు ఎలా ఎందుకో చెప్తున్నాను, మీ మహిళా జర్నలిస్టులకు అది ఉచితమే. రెండవది ఏంటంటే, కానీ ఇది మన హక్కు అంటాను నేను. ఓకే. అక్రిడేషన్ మనకు గుర్తింపు కార్డు. అది ఒక జర్నలిస్ట్ గా ఈ ప్రభుత్వం మనల్ని రికగ్నైజ్ చేస్తూ ఇచ్చే కార్డు. తప్పేముంది ఇస్తే? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటిదాకా దాంతో కనెక్ట్ అయి ఉండేటటువంటి సేవలలో ఇంకొకటి అండి, ఈజేహెచ్ఎస్ అని ఉండేది. ఓకే, అవును సార్. ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. దానికి ఈ ప్రభుత్వం వచ్చి మంగళం పాడింది. మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో, ఈ మధ్య తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎంప్లాయీస్కు మాత్రమే హెల్త్ కార్డ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఒక 24 లక్షల మందికి ప్రయోజనం కలిగించే విధంగా ఒక కార్డును తీసుకొచ్చారు. అంతకంటే ముందు మనం జియో నెంబర్ 64 అండి, తెలంగాణ ప్రభుత్వంలో 2016లో ఎంప్లాయీ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఎక్కడ విడగొట్టలేదు, ఈజేహెచ్ఎస్. ఇప్పుడు దాన్ని జే తీసేసి ఈహెచ్ఎస్ చేసినారు. ఎంత దౌర్భాగ్యం అంటే యశోద గారు, మారుతున్న కాలంలో నిజానికి జర్నలిస్టులకు చాలా నీడ్. వాళ్ళకన్నా అట్లీస్ట్ శాలరీస్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన వాళ్ళే, కాదననం. మన వాళ్ళే మీన్స్ వాళ్ళు మన తోటి సోదరులే. కానీ వాళ్ళకు ఒక ప్రాధాన్యత కల్పిస్తూ మనల్ని ఈగని తీసేసినట్టు పక్కకు తీసేయడం అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటున్నామంటే, మీరు కనీసం యూనియన్లను సంప్రదించలేదు. మధ్యలో ఉన్న మాకు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఉన్న మీడియా అకాడమీ చైర్మన్తో మాట్లాడారో లేదో తెలియదు. ఎటు తిరిగి ఈహెచ్ఎస్ అయితే వచ్చేసింది. దానివల్ల నేను ఏమంటా అంటే, జర్నలిస్టులు మా అంటే మీరు చెప్పిన వారు అంటే వాళ్ళే మొన్న ఒక ప్రకటన ఇచ్చున్నాం, 40,000 మంది, 44,000 మంది. 44,000 ఇంటూ 4 వేసుకున్నా కూడా 2 లక్షల మంది అండి. 24 లక్షల మందికి ప్రయోజనం కలిగించే విధంగా ఒక కార్డు విధానాన్ని తీసుకొస్తున్నాం. మేము మీకు 2 లక్షల మందిని భారం అయ్యాము. మోర్ దెన్ 2 lakhs ఏముండరండి మన వాళ్ళంతా కలిసి. అంత 2 లక్షల మందికి ఇవ్వడానికి తెలంగాణ వాళ్ళే ఉంటారా సార్ అందులో? లేదండి, మళ్ళీ దాంట్లో మనకు ఆల్రెడీ వాళ్ళు ఎట్లాగో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంకా జర్నలిస్టులే అంటున్నారు, అసలు యాజమాన్య సంస్థలే ఆంధ్ర పెత్తనంగా నడుస్తున్నాయి ఇక్కడ. తెలంగాణలో చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలము తెలంగాణ మీడియా విస్తృతి పెరగలేదు, తెలంగాణ సంస్థలు కొత్తగా రాలేదు. అవే ఆంధ్ర యాజమాన్యాలు, అవే ఆంధ్ర దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా సహజంగానే పెద్దపీట ఎవరికి ఉంటుంది అనేది మనకు తెలియంది కాదు. ఇప్పటికీ అదే స్మెల్, అదే వాసన, అదే రకమైనటువంటి పద్ధతి పోతుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు, తమకు అంటే నచ్చిన వాళ్ళని అందలం ఎక్కిస్తారు, నచ్చిన వాళ్ళని అధపాతాలను తొక్కేస్తారు. ఈ పరిస్థితుల మధ్యన రేపు పొద్దుగాల కనీసం ఈ రకంగా అంటే కనీసం దీంట్లో ఈ 2 లక్షల మందిలో కనీసం 1,20,000, 1,30,000 తెలంగాణ. ప్రధానంగా ఏంటంటే ఈ స్ట్రింగర్స్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పక్క తెలంగాణ వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఈరోజు మెయిన్ పోస్టులలో వాళ్ళే ఉన్నారు. ప్రధానమైనటువంటి స్రవంతిలో ఉన్న పత్రికలు కానీ ఛానళ్ళలో ఇంకా వాళ్ళే లీడ్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను ఏంటంటే, ప్రభుత్వాన్ని, మేము 2 లక్షల మంది మీకు భారం అయ్యాము, మాకు అదే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈజేహెచ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళతో మీరు వాళ్ళ మూల వేతనంలో 1.5 కట్ చేస్తున్నారు. అది క్యాష్లెస్ హెల్త్ కార్డు కూడా కాదండి. మనం ఇప్పుడు క్యాష్లెస్ అన్నికే లేదు. ఎందుకంటే 1 లక్ష రూపాయలు జీతం ఉన్న ఉద్యోగితోన 1,500 రూపాయలు పర్ మంత్ మీరు కట్ చేస్తున్నారు. ఆ 1,500కు మీ 1,500 కలిపి 3,000 రూపాయలు అతని పేరు మీద జమ చేస్తారు. మాకు కూడా గతంలో ఒక సిస్టమ్ ఉండేది, 900. ఏది ఈ కార్డు రాకముందు 900 మనం కడితే 900 ప్రభుత్వం కట్టి 1,00,000 రూపాయల స్కీమ్ అని తెచ్చేది. ఈరోజు మేము కూడా అదే కోరుతున్నాం. ఒకవేళ మీకు నిజంగా మాకు ఫ్రీగా ఇవ్వడానికి మీకు చేతులు రాకపోతే జర్నలిస్టులు ఎంత కట్టాలో చెప్పండి, ఏదో అప్పో సొప్పు తెచ్చి కడతాం. కానీ మాకంటూ ఒక ఆరోగ్య భద్రత కార్డు ఉండాలి అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. ఇప్పటికిప్పుడైతే అక్రిడేషన్ కార్డు వల్ల దాని ఉపయోగం కూడా లేదు. మూడోది ఇళ్ల స్థలాలు. ఇళ్ల స్థలాలు కూడా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుండే అంటే, ఎవరన్నా ఒక ఎమ్మెల్యే బీపీఎల్ కింద ఇవ్వాలంటే అక్రిడేషన్ కార్డు జర్నలిస్టులను ముందుగా చూసేవాళ్ళు, దాన్ని ఒక క్రైటీరియాగా పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు వచ్చిన తర్వాత ఆ రకంగా కూడా ముందుకు పోతారా లేదా అనేది ఒకటి సంశయం. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అన్ని కట్ చేయాలనే ఉద్దేశం ఉంది. రెండోది, రాష్ట్ర స్థాయిలో ఇచ్చేటటువంటి ఈ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులకు దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇళ్ల స్థలాలు లేవు. 96లో కేసు వల్ల ఆగిన వాళ్ళ పరిస్థితి ఒక
కొలిక్కి రాలేదు, హిల్స్ జూబ్లీ హిల్స్ కొలిక్కి రాలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ మొన్న అంటే అదే నేను ప్రకటించారు కదా చెప్తున్నాను సార్. కదా, జూబ్లీ హిల్స్ గోపన్పల్లి తర్వాత ఆ, ఇచ్చిన తర్వాత ఇంక ఇప్పటి వరకు మళ్ళీ హైదరాబాద్ ప్రకటించలేదు. జర్నలిస్ట్లకు రాలేదు. మొన్న జేఎన్జే ప్రకటించారు సార్ జేఎన్జే వాళ్ళది 2008 లో వచ్చిన జీవో ప్రకారం వాళ్ళ సుప్రీంకోర్టులో ఆగిపోయింది. అవును. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఇప్పుడు నిజాంపేటలో పేట్బషీరాబాద్ లో ఉన్న భూములను అంటే మేము ఈరోజు మన ఛానల్ ద్వారా ఉమ్, నేను ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, పేట్బషీరాబాద్ లో ప్లస్ నిజాంపేటలో ఉన్న భూములను జేఎన్జే సొసైటీ, ఎందుకంటే అప్పుడే వాళ్ళు 2 లక్షలు కట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంతో పాటు మరొక 4,000 మంది జర్నలిస్టులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తారు. ఉమ్, మీరు అంటున్నారు మొన్న మహిళా జర్నలిస్టుల మీటింగ్ లో కూడా ఖచ్చితంగా అవును న్యూ సిటీలో ప్రకటించారు. ఇచ్చుకుందామని. ఉమ్, ఎప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు చెప్తే మేము కూడా సంతోషిస్తాం జర్నలిస్ట్ సంఘాలుగా. తప్పనిసరిగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులకు ఇంటి స్థలం అనేటటువంటిది దాదాపుగా ఇదొక జనరేషన్. ఉమ్, అవును ఈ సార్. దాదాపు 20 years అంటే ఇదొక ఖచ్చితంగా. జనరేషన్. ఉమ్, ఈ జనరేషన్ వాళ్ళకి ఆ లబ్ధి చేకూరాలంటే, ఎందుకంటే జేఎన్జేలో ఉన్న వాళ్ళే 1100 మంది ఉంటే 50 మంది చనిపోయారండి. అవును. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు 2 లక్షలు ఎప్పుడో 2008 కట్టి కట్టిండ్రు. ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్యన తప్పనిసరిగా ఇదొకటి తీసుకోవాలనేది ప్రధానంగా. ఇంకొకటి సంక్షేమ నిధి కూడా మనం మాట్లాడుకోవాలి. అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితోనే ఉమ్, ఇప్పుడు కూడా ఇంకా మరణించిన జర్నలిస్టులకు ఇవ్వడం 1,00,000 జరుగుతుంది. రూపాయలు కానీ పెన్షన్ కానీ ఇస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతిలో ఆల్రెడీ 10 crores ఇస్తామన్నారు. అవును ప్రకటించారు. మొన్న అయితే సంక్షేమ నిధి గురించి ముచ్చటేం రాలేదు. అవును. కానీ నాకు తెలిసి సంక్షేమ నిధిని పెంచుకోవాలి. పెంచుకోవడం ద్వారా కనీసం ఒక పెన్షన్ విధానాన్ని రిటైర్డ్ జర్నలిస్టులకు, లేదు ఈ చనిపోయిన జర్నలిస్టులతో పాటు ఇంకొంతమందికి ఏదో రకంగా ప్రయోజనం కలిగే విధంగా ఆ మూలధనంతో వచ్చే ఇంట్రెస్ట్తోన మనం కొంత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చేసుకునే సందర్భంలో ప్రభుత్వము జర్నలిస్టులను కొంత దూరం పెట్టకుండా వాళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళి, జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళని ఏదో గింతిలో లేకుండా లెక్క చేయకుండా ఏదో రకమైనటువంటి భావనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తే డెఫినెట్లీ జర్నలిస్టులు అనే వాళ్ళు కోపంతో ఉంటే తర్వాత వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారండి. ఎందుకు ఊరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విషయాన్ని వాళ్ళు గమనంలోకి తీసుకోవాలి ప్రభుత్వ పెద్దలు. తప్పనిసరిగా జర్నలిస్టులకు కూడా న్యాయం జరిగే విధంగా కనీస హక్కుగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఈ ప్రయోజనాలు ఉన్నాయో వీటిని కల్పించడానికైనా పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుతాం. సార్ ఫైనల్ క్వశ్చన్, టీయూడబ్ల్యూసీ రాష్ట్ర కార్యదర్శి మొన్ననే రజతోత్సవాలు గ్రాండ్ గా జరిగినాయి. ఎట్లా ఉంది సార్? ఎట్లా ఉంది సార్ యాక్టివిటీ? బాగుందండి. అంటే ఇంతకుముందు మనది ఏంటంటే మన నేపథ్యం అంతా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అంతా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసింది. టీయూడబ్ల్యూజే 2014లో కేసీఆర్ గారు ఆ రోజు వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా కాబోతున్న సమయంలో ఒకటే లక్ష్యం, మన తెలంగాణ జర్నలిస్టులకు అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతోనే చేశాం. దాంట్లో భాగంగానే ఒక హెల్త్ కార్డును సాధించుకోగలిగినాం, ఒక ఫండ్ను క్రియేట్ చేసుకున్నాం, 23,000 అక్రిడేషన్లు ఇచ్చుకున్నాం. తర్వాత 58 నియోజకవర్గాల్లో మన పార్ట్ టైం రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించుకోగలిగినాం. అన్ని చేసుకున్నాం. ఈరోజు కూడా ఒకటి ఈరోజు ఆ రోజు ఇచ్చుకోగలిగిన, ఈ రోజు ఇప్పించుకోవడంలో ఏమాత్రం అది జరిగిన అల్లన్నారాయణ గారి నేతృత్వంలో రోడ్లు ఎక్కడం మాకేం కొత్త కాదు. నిజానికి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కొత్త కాదు. కాబట్టి తప్పనిసరిగా జర్నలిస్టుల పక్షాన పోరాడే సంఘంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎప్పుడు కూడా ముందుంటుంది. తెలంగాణ జర్నలిస్టుల కోసం ఇది పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీరు ఒక కమిటీ మెంబర్గా ఉన్నందుకు చాలా మందిలో ఉన్న చాలా అనుమానాలు, ఆ అనుమానాల మనసులో పెట్టుకొని బాధపడకుండా ఉండడానికి, ఆందోళన పడకుండా ఉండడానికి ఈరోజు మీరు చెప్పిన విషయాలు చాలా దోహదపడతాయి. ఖచ్చితంగా మీ ద్వారా అయినా, మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక మంచి మాట అన్నారు, అన్ని కూడా గోప్యంగా జరుగుతున్నాయని. ఆ గోప్యత లేకుండా కొంత తెలియాల్సిన వాళ్ళకి సమాచారం చేరేలాగా మీ ప్రణాళికలైనా మీ చర్యలైనా ఉంటే అదే మాకు కావాల్సింది. ఆ దిశగా అందరి తరపున నేనే మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.